79-18 చదువు. సత్యము లేకపోయేను, చెడుతనమును విసర్జించువాడు దోషపడుచున్నాడు. న్యాయం జరగకపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాబు ఆయనకు సహాయం చేశాను. ఆయనే నీతి ఆయనకు ఆధారమైన నీతిని కవచముగా ఆయన ధరించుకునేను. రక్షణను తల మీద శిరస్నానంగా ధరించుకునేను. ప్రతిదండను వస్త్రముగా వేసుకునేను. ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకునేను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయను. తన శత్రువులకు రౌద్రము చూపు, తన విరోధులకు ప్రతీకారం చేయను. నీతిమంతులకు ప్రతీకారం చేయను. వాక్యంలోని వెళ్ళిపోయే ముందు ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రము తండ్రి, మహోన్నతుడు, శివదగడి పొందనములు గడిచిన ఆదివారం నుంచి మమ్మల్ని ఆదివారం వరకు సజీవ ధరకులో కాపాడినందుకు నీకు వందనాలు. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడే వాక్యం చెప్పుచుండగా నాలో మీరు ఉండి నాకు మంచి జ్ఞానాన్ని దయచేయను. నీ చిన్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆపదలేని మందు వారిని ఎదిరించుటకు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. అసలు ఆపదలేని అంటే ఏమిటి? వారు అనగా ఎవరు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో చూసుకుని ఉంటే, చెప్పు చెప్తుంది టీచర్ చదివేసింది. ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను కదండి, నేను చెప్పే వాక్యంలో క్వశ్చన్స్ కూడా అడుగుతాను కాబట్టి మీరందరూ జాగ్రత్తగా. మనము పోరాడుతున్నది శరీరం. చాక్లెట్ ఎత్తా చెప్తావా? చాక్లెట్లు కొనుక్కొచ్చింది. చెప్తావా ఆన్సర్? చెప్పిన వాళ్ళకి ఎత్తది చాక్లెట్ ధరించుకోవాలని వాక్యం సెలవిస్తున్నారు. దేవుడి సర్వాంగ కవచం మొదటిగా నడుమునకు సత్యమైన తట్టి. మన నడుముకు ఫిజికల్గా బెల్ట్ ఎలా పెట్టుకుంటామో అలాగే ఆత్మీయంలో కూడా సత్యము అనే బెల్ట్ ఉంటుంది. అసలు సత్యము అనగా ఏమిటి? సత్యము అనగా వాక్యం. వాక్యము అనగా యేసయ్య. అపవాదితో పోరాడే క్రమంలో వాడు వేసే అగ్ని బాణాలు మనల్ని వాడు వేసే అగ్ని బాణాలు మనం అడ్డుకోవాలంటే మనకు బలం కావాలి కదండి. ఆ బలం ఎక్కడి నుంచి రావాలి? ఆ బలం యేసయ్య నుండి రావాలి. అనగా ఆ బలం వాక్యం నుండి రావాలి. నడుములకు సత్యమైన తట్టి కట్టుకొని దేవుడిచ్చి సర్వాంగ కవచం రెండవదిగా నీతి అను మైమర్పు. నీతి అను మనం మైమర్పు వేసుకోవాలని వాక్యం సెలవిస్తుందండి. మన బైబిల్లో చూసుకుంటే చాలా మంది నీతిపరుడు ఉన్నారు. కానీ అబ్రహాము గారు అంత నీతిపరుడిగా మారడానికి కారణం ఏంటంటే రోమా పత్రిక 4వ అధ్యాయం 22-23 వచనంలో రాయబడి ఉన్నది. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా రాయబడెను. మనము చూసుకుంటే అబ్రహాము భార్య అయిన శారా తనకి 93 years వచ్చేంత వరకు గర్భఫలం లేదు. కానీ మనం బ్రతకడానికి 70 years అంటేనే చాలా ఎక్కువ కదండి. ఆ సమయంలో శారా 93 years వచ్చిన తర్వాత దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఆ సమయంలో శారాకి 9 సంవత్సరాల గర్భఫలం మోసిన తర్వాత ఒక కుమారుడు పుట్టాడు, ఇస్సాకు అనే కుమారుడు. ఇప్పుడు మనం చూసుకుంటే మనల్ని ఎవరైనా పెన్సిల్ కానీ పెన్ను కానీ అడిగితే నా దగ్గర లేదు, లేదంటే తర్వాత ఇస్తాం అంటాం. కానీ అబ్రహాము అలా ఉండకుండా దేవుడు అబ్రహాము కుమారుడిని అడిగినప్పుడు బలియమని అడిగినప్పుడు తను అబ్రహాము ఒక్క చిన్నముకు కూడా ఆలోచించకుండా బలి ఇవ్వడానికి తయారయ్యాడు. వాక్యానుసారంగా నడిచేవాడే దేవుని దృష్టికి నిందాహారుడు తప్ప తాను దృష్టికి తాను వాక్యానుసారంగా నడుస్తున్నాడని భ్రమపడుతున్నాడు. కానీ దేవుని దృష్టికి నిందాహారుడు కాదు. వాక్యానుసారంగా మనం నడవాలి. దేవుని దృష్టికి మనం కరెక్ట్గా ఉంటారు. అంటే అపవాది వేసే అగ్ని బాణాలు మన మీద తగలకుండా ఉండాలంటే నీతి అను మైమర్పు వేసుకోవాలని
నీతిను మైమను వేసుకొని దేవుడితో సర్వాంగ కవచం. మూడవదిగా పాలనకు సిద్ధపడుచు అని చూడు. పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుతో గాజాకు పోయి అక్కడ ఉన్న వారికి వాక్యం వివరించమన్నాడు. కానీ ఆ సమయంలో ఫిలిప్పు వేరే చోట ఉన్నాడు. అక్కడి నుంచి ఫిలిప్పు తన ఉండే చోటకు వచ్చి